కొత్తూరు బగ్గ సర్దుకొని రెడీ రియల్ అంతా మ్యాచింగ్ మ్యాచింగ్ లెక్కమ్మా లగేజ్ ఎక్కువ ఉంది నీకు అక్కడ డైపర్ మన తీసినావారా 3 ఉన్నాయి సరిపోతాయా 3 పెట్టినా చాలా పా అదే అక్కడ ప్యాకింగ్ నీ రూమ్లో కింద సెల్ఫ్లో అదే హలో ఇవాళ వచ్చేసి సిట్ల పండుగ రెండుది చాలు సరే పండగ కోసం అని ఓకే ఇంకో అందే బ్యాగు చాలు ఇగో అందులో కూర్చోవా సరే తూ ఇంకా మహాల్ అది ఖాళీ కావాల్సింది చలో ఇంట్లో ఉన్న కొన్ని మక్క కంకులు ఉన్నాయి కొన్ని తీసుకొచ్చిన మక్క కంకులు ఉంటే కోతులకి వేసేద్దాం కానీ వేస్ట్ అయిపోతాయి తింటాయో లేవో గట్టిగా ఉన్నాయని ఏదన్నా ఇంట్లో ఎప్పుడు తినని అట్లాంటివి ఏమైనా ఉంటే అట్లా తీసుకొచ్చేస్తూ ఉంటాను నేను ఎప్పుడు నాకు అది అలవాటు వేస్ట్ చేయడం ఎందుకు పడేయడం ఎందుకని ఏదన్నా ఫ్రూట్స్ కానీ ఏదన్నా ఉండే అన్నీ తీసుకుంటున్నాయేమో లెక్కమ్మా మంకీస్ అండ్ మొత్తానికైతే ఊరికైతే వెళ్ళిపోతున్నాం అనమాట అంతే వెళ్తున్న దారిలోనే మా మామయ్యను మా మేనల్లుడు ఇద్దరు కలిసిరు ఇంకా ఊరికి ఇంటి దగ్గరికి వెళ్ళి చూసుకొని వెళ్దామని చెప్పేసి వెళ్తుంటే ఇంకా మా మామయ్య దారిలోనే కలిసింది అనమాట ఇంకా అందుకని చెప్పేసి అక్కడ కాసేపు మాట్లాడుతున్నాము మొత్తానికైతే ఇంకా ఇక్కడ కూడా పండగ ఉండింది బట్ ఊర్లో పండగకి ఇక్కడ పండగకి 2 రకాల డిఫరెన్స్ అవుతుంది అది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను लकीर आवाज लिखे थे आप लकीर पिंचन काय किधर ये दिन वाले काय को ये साथ करा जायचे सर रात जात काय को मी रात जात फंड गुंड जारे कोण म्हणजे आपल्याला साठी की रात जात को पिसा पड़ जातो फोन कर देना मैं वो अजय में आले कोण तुला यार श्रीकांत का बान नाना दे जातो काय नहीं काय करो అండ్ ఇంకా ఫైనల్గా అయితే ఇంటికైతే వచ్చినామన్నమాట యాక్చువల్గా అయితే మేము ఇక్కడికి రావాలని ప్లానింగ్లో లేకుండే బట్ అనుకోకుండా వచ్చినాము అది కూడా రీజన్ ఉంది లక్కీకి పెన్షన్ 2 months ఆల్రెడీ తీసుకోక 2 months అయింది 3rd monthలో ఒకవేళ ఫింగర్ కానీ ఇది పడకపోతే అటే కొలాప్స్ అయిపోతాయి అంట అవన్నీ మళ్ళీ దానికోసం చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందంటే మళ్ళీ రిటర్న్ వచ్చి తీసుకున్నాం అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మా తోటికోడలు మొత్తానికి మా ఇంటి దగ్గర అస్సలు మా మనవరాలు ఎవ్వరూ లేరు మా తోటికోడలు మా అక్కను ఆయన ఇంకా మా ఆడబిడ్డ ఇంటి దగ్గర ఇద్దరే ఉన్నారు వాళ్ళని ఇంకా ఇల్లంతా వాతావరణం చూస్తే అంత బోసిపోయినట్టుగా ఖాళీగా అలా అనిపించింది అన్నమాట మొత్తానికి అసలు ఉండలేకపోయినాం అక్కడ ఎవరు లేకపోతే అండ్ ఇంకా అక్కడ కాసేపు ఉండేసి నెక్స్ట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట దారి పొంట చూస్తూ ఉంటే మొత్తం కూడా శీతల పండుగని ఇంతకీ శీతల పండుగ ఎందుకు చేస్తారో కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వర్షాలు బాగా పడాలి పాడి పంట పశు సంపద అంతా కూడా బాగుండాలని చెప్పేసి వనదేవతలకైతే కొలుసుకుంటారన్నమాట అదే శీతల పండుగ సో ఎక్కడ చూసినా కానీ చుట్టాలతో ఊరంతా కూడా కలకల్లాడిపోతుంది పచ్చటి వాతావరణంలో వర్షాలు బాగలేకపోయినా అడపో పడుతున్నాయి కాబట్టి వాతావరణం అంతా కూడా పచ్చగా ఎంత బాగుందో ప్రకృతి అయితే సూపర్ అసలు ఇంటికి వచ్చేసినాం మా అమ్మ తోట చూసిరా మొత్తం మినీ గార్డెన్ సోరకాయ పిందెలు కాస్తుంది ఏమనకరా వద్దు ధీరజ్ ధీరజ్ కర్బూజా అవుతుంది వాటర్ మెలన్ కింద ఒకటి కాసే మరి అది పోయిందా ఏమో ఇంకోటి బెండకాయలు పెట్టింది బాగా కాయ తోడరు
ఏ వద్దు రెచ్చగొట్టకు దాన్ని కేవడు జారికని పట్టిలు కాలేం తయారు చేసి ఆడుతుంది మా అమ్మాయి ఇప్పుడు పట్టిలు పెడితే ఆడి గాళ్ళ చుక్కనే తయారు అయ్యే మా పెద్దమ్మ ఇంకో పెద్దమ్మ ఎప్పుడు అడే మంచిగా నీట్గా ఉంటుంది పట్టు చీర కడితే ఇప్పుడు జిగేలు జిగేలు ఉంటుంది అందరు ఇట్లా బాదం బాదం గాలి అవుతాయి మళ్ళీ పెట్టాయి అండ్ ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే అందరం కూడా ఇంకా సర్దుకొని అంటే అమ్మ వాళ్ళు ఆల్రెడీ మార్నింగ్ ఒక రౌండ్ వెళ్ళేసి వస్తారు. అంటే అక్కడ నీళ్ళు పోయా కొన్ని కార్యక్రమ ఫార్మాలిటీస్ ఉంటాయి, అవన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చిర్రు. మళ్ళీ కోడిని అవన్నీ కోసుకొస్తారనమాట. అక్కడ కోసుకొని వచ్చిన తర్వాత అవన్నీ కోళ్ళన్నీ కూడా తీసుకొచ్చినాయి అన్నీ మంచిగా వంట చేసుకొని ఇంకా అంతా రెడీ చేసుకొని భోజనాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఇలా వెళ్తారు. ప్రతి సంవత్సరం చేస్తారనమాట. యాక్చువల్గా నా ప్లానింగ్లో వెళ్ళాలని అస్సలు లేనే లేదు. నా ఫేస్ చూస్తే మీకు అందరికి అర్థమైతే ఉంటుంది. ఎందుకో తెలియదు కానీ అంతా అసలు మంచిగా అనిపించలేదు. బట్ ఏదైనా కానీ తల్లిదండ్రులు ఉన్నంత వరకు వెళ్ళాలనిపిస్తుంది కదా. ఏదైనా మనకి ఎలాంటి వర్క్స్ ఉన్నా కానీ వాళ్ళు కూడా మా అమ్మ నాన్న కూడా మళ్ళీ సెంటిమెంట్గా నా బిడ్డ రాలేదు, మేము ఉన్నంత వరకు మీరు తప్పకుండా రావాలి, అప్పుడు వస్తేనే మీరు మాకు మనశ్శాంతిగా తృప్తిగా ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు. వాళ్ళ సంతోషం కొరకైనా వెళ్తూ ఉంటాం అన్నమాట. ఇంకా మనం అంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ రావడం ఇదంతా కూడా రిస్కే అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, పేరెంట్స్ కోసం వాళ్ళ ఆనందం కోసం రావాల్సిందే. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మా మేనకోడళ్ళు వీళ్ళంతా కూడా సేమ్ మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకొని యాక్చువల్గా ఇంకా సూపర్ ఉంటుంది. ఫస్ట్ ఇంకో రౌండ్కి వెళ్ళినప్పుడు అసలు సూపర్ ఉంటుంది. బట్ మనం ఆ రౌండ్ మిస్ అయిపోయినాం అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అందరం కూడా ఇలా మళ్ళీ ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్ళేసి శీతల అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ దండం పెట్టుకొని అమ్మవారికి పాటలు పాడుకుంటూ ఇలా సమర్పిస్తూ ఉంటారు. మన లక్కీ గడ్ కార్లో కూర్చొని ఉన్నాడు అనమాట. లక్కీ అని చైర్ తీసుకోపోలేదు, బట్ రిలాక్స్గా ఇది మా కారు కాదని తెలుసు కదా, మా మరిది వాళ్ళ కారు. మా తమ్ముడు కూడా వచ్చిండు. అందరం కూడా సరదాగా అయితే ఇలా కూర్చున్నాం అనమాట. వీడియో అయితే సూపర్ ఉంటుంది. వీడియోకి అయితే మీరు లైక్ చేయండి. మొత్తానికి ఇంక ఇక్కడంతా ఫార్మాలిటీస్గా అన్నీ సూపర్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మా శీతల అన్నమాట. మొత్తానికైతే दारू से पी भात दे मीडिया चौका मीडिया होता हाँ मीडिया ला थाम चल भोग रहा वहाँ चल गया अपना ज्यादा लाए आधा किलो लाया कहीं कम थी जा हेड खींच है उसमें जा हेड बस मेला पास करेला रोडी 3 आज 3 से नहीं मेला पास करेला हां लुगड़न भी दे वो जा जा बच्चा दाने ना पानी चढ़े बच्चे लुगड़न बोलिए हट जा से दे अरे वो दिमन का जार से लुगड़े का है छोटे लुगड़े के बेचो सोई मत का जा जा अब लोग ये यार में बेची दी ప్రస్తా మాట్లాడతారా ఏమన్నా అంత తర్వాతనే అన్న అంతవారు మా అన్న పచ్చి కొబ్బరికాయ తీసుకొచ్చి ఆ బూరే ఉండలే దిత్తాండు గోసోలే తూ అదే నా కర్ మరైతే గౌరవా ఇట్రా మీ అక్కలు నువ్వు వీడియోలో రావాలంటే అడ కూర్చోవాలి మమ్మీ దగ్గర. అండ్ ఇంకా పూజలు ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. దాని తర్వాత నెక్స్ట్ భోజనాలు ఉంటాయన్నమాట. ఎప్పుడైనా కానీ మనం తినే ముందు లక్కీ అడు తినిపించాల్సిందే కదా.
లక్కీకేమో అమ్మ కార్లో కూర్చొని తినిపిస్తూ ఉంది. ఇంకా మేమందరం అక్క చెల్లెలు, ఇంకా మా పెద్దక్క వచ్చింది ఫస్ట్ టైం, ఎన్నో ఏళ్ళ తర్వాత వచ్చిందట మా పెద్దక్క. ఎందుకంటే రాకపోతుంది, కానీ ఈసారి వాళ్ళ ఊరు తండాలో ఎవరో పర్సన్ చనిపోతే అది పోస్ట్పోన్ అయిందంట వాళ్ళ ఊర్లో, అందుకే మా పెద్దక్క బావ ఇద్దరు కూడా వచ్చిరనమాట. శీతల పండుగ వస్తే ఇట్లా ఉంటుంది. ప్లేట్ చూసారా, ప్లేట్ నిండా బోటి. ఇక్కడ మా దగ్గర 12 ఇల్లు ఉంటాయి. మా పెద్దమ్మలు చిన్నమ్మలు అందరూ ఒక్కొక్క గంట వేసేసరికి ప్లేట్ అంతా లిండిపోయింది. చెల్లేది లిండి సూప్ ఏమో బయటికి వెళ్ళిపోయింది. కాదు ఫ్రెండ్స్, వర్షం పడి ఒక దిక్కు కొట్టుకుపోయింది. వర్షం ఒక దిక్కు పడుతుంది. ఎల్లో కలర్ అన్నం మా పెద్దక్క మా వదినే ఇక అందరు తింటున్నాం. మా అక్క ప్లేట్ల బోటి ఎక్కువ ఉంది, అన్నంకి జాగలేదని కొంచెమే పెట్టుకున్నాం. మరి ఏం చేస్తా, ఇవాళ అన్నానికి చోటు లేదు, ఓన్లీ ముక్కలకే చోటు ఉంది. అవుట్ ఆఫ్ స్టాక్. నేను ఎక్కువ తినాను కానీ ధీరజ్ తెలుసు అది ఈడబెట్టిన. మార్గ సామ్సంగ్ ఎఫ్ఈ అండ్ ఇంకా ఫైనల్గా అందరు మంచిగా తిన్న తర్వాత అస్సలు వర్షం చూడండి, అడపా వర్షం పడుతూనే ఉంది. ఇంకా అట్లాంటి టైంలో నేను వీడియోస్ ఏం తీయలేదు, ఎందుకంటే ఫోన్ కూడా తడిచిపోతుంది కదా అని చెప్పేసి. బట్ పర్లేదు, వర్షం పడితేనే శీతల పండుగ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఆ రోజు వర్షం పడాలనే కదా పండుగ చేసేది. బట్ అది కూడా మనం తినే టైంలో అంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. బట్ ఏం చేస్తాం, పడితే పర్లేదు, పాపం అందరికి తృప్తే కదా. బట్ అది ఆటపాట అన్నీ కూడా వదినే మర్దళ్ళు, పెద్దమ్మలు, చిన్నమ్మలు, నాన్నలు, బాబాయిలు, అందరు అన్నలు, వదినలు, మస్తు ధూమ్ధామ్గా ఉంటుంది. ఈ ఎంటర్టైన్ కోసమే వెళ్తాం అన్నమాట. ఫ్యామిలీతో ఏ చిన్నపాటి టైం అయినా ఇట్లా స్పెండ్ చేయాలనిపిస్తుంది, దీనికోసమే వెళ్తాము. ఆయన ఇంకా లక్కీ గారు కూడా ఎంతసేపు కూర్చుంటారని చెప్పేసి లక్కీని కూడా మా వారిని ఇంకా మా తమ్ముడు అయితే బయటికి తీసుకొచ్చారు. లక్కీ కూడా ఎంజాయ్ చేస్తాను ఫుల్ పాటలు. ఫస్ట్ అయితే ఎవరికి వచ్చిన పాటలు ట్రెడిషనల్ సాంగ్స్ ఉంటాయి కదా, ఇంకా వాటి అన్నిటిపైన డ్యాన్స్ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఇంకా డీజే సౌండ్స్, ఇంకా దాని తర్వాత అందుకనే ఇక్కడైతే ఇంకా పాపం బాగా వరుస అవుతారన్నమాట. ఇంకా తను లక్కీకి చూసి పాపం ఎంత జాలి పడిపోతున్నాడో అసలు, ఫస్ట్ టైం చూసాడు అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడిక్కడే మా డ్యాన్స్ చేసిన వాళ్ళు ఆ పిల్లలు ఆడుకుంటున్నారు చూసినా, అక్కడ ఒక సిట్లా ఉంది, అంతా పాలోళ్ళే అండి. అప్పుడెప్పుడు అట్లా విడిపోయినప్పుడు అని జరిగినాయి అన్నమాట. ఎవరి సిట్లా వాళ్ళకు ఉంటుంది. అక్క నేను ప్రతి మీ వీడియో చూస్తాను, అన్నీ ఫాలో అవుతాను, నన్ను కొంచెం వీడియో తీయవు అక్క అని చెప్పేసి అంటా ఉన్నారు మా అన్న వాళ్ళు. అంటే ఇట్లా కజిన్స్ బ్రదర్స్ ఉంటారు కదా, మీ ఇన్స్టాని అన్ని యూట్యూబ్ని అన్నిటిని ప్రతిదీ ఫాలో అవుతాను, నేను కామెంట్ చేసినాక మీ వీడియోకి అలా అంటా ఉన్నారు. ఇంకా వాళ్ళ ఆనందం కోసము కొంచెం అయితే అట్లా వీడియో అంతా క్యాప్చర్ చేసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా స్వీట్ మెమరీస్ కదండి. ఎప్పుడు ఎవరు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియని రోజులు ఇవి. ఇంకా అలాంటప్పుడు ఏ కొద్దిపాటి టైం దొరికినా ఇలా ఎంజాయ్ చేయాలి అంతే. ఇంకా వాళ్ళకు నాకు ఏ సమస్యలు లేవని కాదు, ప్రతి ఒక్కరికి అన్ని సమస్యలు ఉన్నాయి. కొందరికి హెల్త్ ఇష్యూస్ అయితే, కొందరికి ఫినాన్స్ ఇష్యూ, అట్లా ఇంకా చాలా ఉంటాయి అనుకోండి బేసిక్గా. బట్ అది మనకు ఏ పాటి టైం దొరికినా ఆ టైంని మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి. మన బాధలన్నీ పక్కన పెట్టేసి హ్యాపీగా టైంని స్పెండ్ చేయాలన్నమాట. బట్ అది మొత్తానికైతే చాలా చాలా హ్యాపీగా జరిగింది. చాలా అంటే కొన్నిసార్లు కొన్ని ఇష్యూల వల్ల కొన్ని గొడవలు అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇట్లా అంటే అది కామన్ అన్నమాట. బట్ అవన్నీ ఏది లేకుండా హ్యాపీగా అయితే ఎట్లా వెళ్ళినాం అలా అట్లా ఫుల్గా ఎంజాయ్ చేసి అయితే మళ్ళీ బ్యాక్ టు ఇంటికి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. ఏదైనా కానీ చెప్తున్నాను కదండి, శీతల అంటే అది ఒక పెద్ద పండగలాగా ఉంటుంది. చూడడానికి ఇందులో ఏముంది అనిపిస్తుంది, కానీ వాళ్ళకి ఇదే పెద్ద పండగ అన్నమాట. ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసినాము.
మా నాన్న ఆల్రెడీ తినేసి రిలాక్స్ అవుతా ఉన్నాడు, ట్యాబ్లెట్ వేసుకున్నాడు మా నాన్న. లక్కీ గాడు కూడా తినేసింది, ఇంకా తమ్ముడు మా ఆయన తింటున్నాడు. నేను ఇంకా అక్కడ తినేది నాకు డైజెషన్ అవ్వలేదు ఫుల్ అప్పటికే, ఇంకా నేను ఏది తినలేదు. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ మేము ఒకసారి రుద్రంకి వెళ్ళినాం కదా, అన్నయ్య కూడా వచ్చిందనమాట. అన్నయ్య తినేసి వెళ్ళారు. ఇంకా అన్నయ్య ఎవ్రీ ఇయర్ కూడా రావడానికి ట్రై చేస్తారు శీతల పండగకి. బట్ ఎనీవేస్ అన్నయ్యతో కూడా కాసేపు టైం స్పెండ్ చేసి అన్నయ్య వచ్చినందుకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. నేను వీడియోస్ కొంచెం తీసుకోలేదు. అది మొత్తానికైతే నెక్స్ట్ డేనే మళ్ళీ కామెడీకి స్టార్ట్ అయిపోవాలి. मोटर प्रॉब्लम को मोटर काटना मोटर करना वो नान क्या जरा दक्षिण मोटर दे तोड़ा ఉంగారే పాం దవలా ముందు ఓ ఇట్లా కోసిరా మీరు నిన్న నీగా అరటి పళ్ళు కోసుకుంటున్నాం. ఎవరు తిన్నారు ఆ డజన్ కోసి? ఏముంది తీసుకొచ్చింది నువ్వు నేనా? ఆయన మొత్తం కోసిన నష్టం ఏం లేదనిపిస్తుంది. వాళ్ళు ఎట్లాగ తినరు. మా అమ్మ తినదు, మా నాన్న ఇద్దరు తినరు. అయిపోయా పాకినాన్ని పాకితే చూపి. ఇవైతే ఇది ఎవరు తినరా? ఇట్లా సగం తినేసి నిన్న గొయ్యంగా కోసిరా? తిన్నది ఏదన్నా ఇడబెట్టు బయట అరుగు మరి. అండ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ధీరజ్కి స్కూల్ ఉంది, అప్పటికే ఒక రోజు డుమ్ అయిపోయింది ఆల్రెడీ. ధీరజ్ విత్ యూనిఫామ్తో రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయింది మొత్తానికి. అమ్మ అయితే ధీరజ్కి క్యారీ బాక్స్ కూడా పెట్టించింది. వెళ్ళేటప్పుడే పకడ్బందీగా అన్ని ప్లానింగ్తో వెళ్ళాము. ధీరజ్ ఈవెన్ బ్యాగ్ అయినా కానీ బాస్కెట్ అయినా కానీ అన్నీ తీసుకొని వెళ్ళాము. వస్తూ దారిలోనే ధీరజ్ని స్కూల్లో డ్రాప్ చేయొచ్చు కదా అని కాన్సెప్ట్తో మొత్తానికైతే అమ్మ అయితే ధీరజ్కి పప్పు, రైసు, మటను ఇవన్నీ కర్రీస్ అన్నీ పెట్టించేసింది అనుకోండి. బట్ మొత్తానికి కామారెడ్డికి అయితే వచ్చేసినాము. ఇది మా స్మాల్ అండ్ స్వీట్ ఫ్యామిలీ. మీకు వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.